థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. ప్రతి అనుభవం వెనుక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుంది. ప్రతి బాధ వెనుక ఒక గాయపడిన మనసు ఉంటుంది. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరికి బ్రతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. గుండె ధైర్యం ఉన్నవారు జరిగిన సంఘటనలు మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. బలహీనులు మాత్రమే ప్రతీకారమైనా తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు లేదా మానసికంగా కృంగిపోతారు. మాట చాలా పదునైనది, విలువైనది. అవసరం లేని చోట వాడి మన విలువ పోగొట్టుకోకూడదు. మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడి, మౌనంగా ఉండాల్సిన దగ్గర మౌనంగానే ఉండాలి. వేషం వేసిన కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. సాక్షాత్తు భగవంతుడైనా సరే మనిషి శరీరాన్ని ధరించినప్పుడు బాధలు అనుభవించి తీరాల్సిందే. కాబట్టి దృష్టి బాధలపై కాకుండా పరిష్కారంపై ఉంచాలి. శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు. అతిగా ఆలోచిస్తే అది నీ సృజనాత్మకతను చంపుతుంది, నీ మానసిక పనితీరును తగ్గిస్తుంది, తద్వారా ఒత్తిడికి దారి తీస్తుంది. అంతేకాకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుంది. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించండి. ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదు స్మృతులుగా మిగిలిపోతాయి. భయం కంటే అనుమానం చాలా ప్రమాదకరమైనది. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసు చంపుకొని బ్రతకడం. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే ఎక్కువ వాల్యూ ఇస్తే లాస్ట్కి మనకు వాల్యూ లేకుండా చేస్తారు. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసుంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. ఒక దీపానికి వేలాది జ్యోతులను వెలిగించినా దాని కాంతి ఏమాత్రమూ తగ్గనట్టే ఎదుటివారితో సంతోషాన్ని పంచుకుంటే మనకు తరిగేది ఏమీ లేదు. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి, మొక్కను తినాలని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని ఆ మొక్క వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికి అయినా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. నేడు విలువైనవి తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో మోయలేనంత బరువు అవుతాయి. స్త్రీ ఒక కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అందుకే ఆ బంధం దినదిన గండం, 100 ఏళ్ళు ఆయుష్ లాంటిది.